హాయ్ మేడం, మీ పేరు? శ్రీలక్ష్మి. ఓకే మేడం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, డిప్యూటీ సీఎం అయిన ఆంధ్రాలో. సో ఆయన గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇటు రాజకీయాల పరంగా కావచ్చు, సినిమా రంగం పరంగా కావచ్చు. సినిమాలో అయితే ఆయన ఎప్పుడైనా పవర్ స్టార్ కాబట్టి చాలా బాగా చేస్తారు. ఇప్పుడంటే ఇప్పుడు ఇంకొంచెం మంచిగా చేస్తున్నాడు, ఇంకొంచెం మంచిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము కూడా. ఎందుకంటే నేను అతని ఫ్యాన్నే. ఓకే. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మేనేజ్ చేయగలరు. అటు అంటే ఇటు తింటే మొత్తం సేమ్, అంటే అటు ఇటు మొత్తం సేమ్ మేనేజ్ చేయగలరు. కాబట్టి ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే ఇంకొంచెం మంచి చేయాలని అనుకుంటున్నా. అట్లా అని సినిమాలకు క్విట్ అవ్వద్దు అని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే సినిమాలకైతే కొంచెం బ్రేక్ ఇచ్చాడు కదా. సో ప్రజెంట్ ఇప్పుడు కంప్లీట్గా రాజకీయాల మీద దృష్టి పెట్టాడు. సో మరి మళ్ళీ సినిమాలకి వస్తాడని అనుకుంటున్నారా? ఎలా అయినా వస్తాడు, కంపల్సరీ వస్తాడు. మేము ఉన్నాక రాకుండా ఉంటాడా? ఓకే. అంటే ఇప్పుడు రాజకీయాల పరంగా కూడా ఇప్పుడు సినిమాలలో అయితే ఆల్రెడీ పవర్ స్టార్ కదా, అందరికీ తెలుసు. మరి రాజకీయాల పరంగా ఇట్లా సేమ్ అదే రేంజ్లో ఉంటాడు అనుకుంటున్నారా? దానికన్నా ఎక్కువ ఉంటాడని నేను అనుకుంటున్నా. అందరి గురించి నాకు తెలీదు, నేనైతే ఖచ్చితంగా ఎక్కువ ఉంటాడని అనుకుంటున్నాను. అంటే చాలామంది ఏమంటున్నారంటే ఇప్పుడు సినిమా రంగము ఇటు రాజకీయ రంగం రెండిట్లి మేనేజ్ చేయలేడు, ఏదైనా ఒకటే దానికి కిట్ అవుతాడని అంటున్నారు. మీరేమంటారు? అవన్నీ వేస్ట్. అట్లాంటి మాటలు మాట్లాడేటోళ్ళు వేస్ట్. చేసేటోళ్ళు ఎట్లయినా ఎక్కడైనా ఏదున్నా చేసేస్తారు అంతే. సో ఆయన ఖచ్చితంగా ఇప్పుడు ప్రజలకైతే మంచిగా చేస్తాడని అనుకుంటున్నారు. చేస్తాడని నేను అనుకుంటున్నాను అంతే. సో లాస్ట్గా పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్. పవన్ కళ్యాణ్ డైలాగ్ సింహం గడ్డం గీసుకుంటుంది, నేను గీసుకోలేను అంతే. మిగతా అదంతా సేమ్ టు సేమ్. అన్న హాయ్ అన్న, మీ పేరు? హాయ్ అన్న, రాజ్ కుమార్ నా పేరు. ఓకే అన్న, మీ ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్. ఓకే సరే, మరి ఇప్పుడు ఆంధ్రాలో డిప్యూటీ సీఎం పదవి, దాంతోపాటు కొన్ని ముఖ్యమైన మంత్రిత్వ శాఖలు ఇట్లు ఉన్నాయి కదా. సో మరి రాజకీయాల పరంగా అటు సినిమా రంగం పరంగా రెండింటిని మేనేజ్ చేయగలుగుతాడు అనుకుంటున్నారా? తప్పకుండా చేస్తాడు. అంత పవర్ ఉన్న పవన్ కళ్యాణ్ ఒక్కనికే సాధ్యం. అయినా వచ్చిందంటే ఇంకా మాకు చాలా హ్యాపీ ఉంది. తన చేస్తాడని మాకు చాలా హోప్గా ఉంది కాబట్టి మేము ఆయనకి ఎంచుకున్నాము. ఇంకా నెక్స్ట్ సీఎం కూడా ఆయననే కాబోతున్నాడని మాకు 100% నమ్మకం ఉంది. గెలిపిస్తాం కూడా మేమే. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన నెక్స్ట్ సీఎం ఆయన ఖచ్చితంగా అనుకుంటున్నారు మీరు? కంపల్సరీ ఆయన్నే. ఇప్పటి కూడా సీఎం ఆయన్నే మా దృష్టిలో దేవుడు. మా పవన్ కళ్యాణ్ అంటే మాకు చాలా ప్రాణం కాబట్టి మేము మస్తు గెలిపిస్తాం. ఇంకా ముందు ముందు ఇంకా మంచిగా చేస్తాడని మేము నమ్ముతున్నాము. అంటే కొంతమంది ఏమంటున్నారంటే అటు ఇప్పుడు కంప్లీట్గా అయితే రాజకీయాల పరంగా దృష్టి ఎక్కువ పెట్టింది కదా. సో మరి కంప్లీట్గా సినిమాలని బంద్ చేస్తాడని అంటున్నారు. మీరేమంటారు? మరి బంద్ చేస్తే ఇంకా మా గురించి మంచిగా చేస్తాడనే మేము నమ్ముతున్నాం. ఆయనకి బంద్ చేసినా కానీ మా గురించి సినిమాలు చేసినా మా కోసమే, పొలిటికల్లో ఉన్న మా గురించే. సినిమాలు చేస్తే ఇంకా బాగుంటుంది మేము కోరుకుంటున్నాం. ఇంకా ముందు ముందు మంచి సినిమాలు చేయాలి, మంచి చేస్తాడని నాకు నమ్మకం ఉంది. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆయన చేసే సినిమాలకి ఇట్లా ఓజీ ఇట్లాంటి గిట్ట ఆపేసి మరి ఇప్పుడు ఓన్లీ రాజకీయాల పరంగానే ఉంటున్నాడు కదా. సో మరి మళ్ళీ ఆ సినిమాలు చేస్తాడు అనుకుంటున్నారా? మళ్ళీ ఒక సినిమా రంగానికి మళ్ళీ పోతాడా? తప్పకుండా పోతాడు, కంపల్సరీ చేస్తాడు. బట్ ఇప్పుడు పొలిటికల్లో వెళ్ళిపోయాడు కాబట్టి కొంచెం సినిమాలు తగ్గించే ఛాన్సెస్ ఉంది. ఇంకా పొలిటికల్లో అన్నయ్య చేశాడు కాబట్టి అన్నయ్యకి అంత ఫ్రేమ్ రాలేదు. ఇప్పుడు తమ్ముడు ఉన్నాడు కాబట్టి మంచిగా ఫ్రేమ్ ఎక్కువ, సపోర్టింగ్ చాలా ఉంది కాబట్టి మస్తు హ్యాపీ. అయితే ఆయన సూపర్ స్టార్ కదా, అటు సినిమాలు ఇటు రాజకీయం రెండింటిని మేనేజ్ చేయలేడు అంటున్నారు చాలా మంది. మీరేమంటారు మరి? సినిమాలో దీంట్లో అంటే కష్టమే కానీ ఎక్కువ అంటే ఇప్పుడు పొలిటికల్లోనే ఉంటాడు. దాన్ని బట్టి ఫ్రేమ్ బాగుంది అయినది. సో మొత్తానికి ఇప్పుడు ఆయన మంచిగా చేస్తూ నెక్స్ట్ సీఎం అని ఇప్పుడే అనుకుంటున్నారు మీరు? నెక్స్ట్ సీఎం అంటే ఇంకా 99% తనే. ఇంకా చంద్రబాబు గెలవడం ఈయన తరపు నుంచి మేము అనుకుంటున్నాం. అలా అని. హాయ్ బ్రో, మీ పేరు? శివ. ఓకే బ్రో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో డిప్యూటీ సీఎం అయ్యాడు కదా, దాంతోపాటు కొన్ని మంత్రిత్వ శాఖలు ఇట్లా ఉన్నాయి. సో మరి ఇటు సినీ రంగాన్ని అటు రాజకీయ రంగాన్ని రెండింటిని మేనేజ్ చేయగలుగుతాడా? చేస్తాడు. సో ఎట్లా అనుకుంటున్నారు చేస్తారని? చాలామంది ఏంటంటే ఇటు అటు మేనేజ్ చేయలేడు, ఏదో ఒక దాంట్లోకి కిట్ అయితే ఆల్రెడీ సినిమాలకి ఇట్లా మానేసి అంటున్నారు. సో మీరేమండి? అంటే ఆయన గట్టిగా అనుకుంటే చేయగలడు. ఎందుకంటే రాజకీయాలు ఒక సైడ్ చేస్తూ ఒక సైడ్ సినిమాలు చేయగలడు. ఎందుకంటే అప్పట్లో రామారావు గారు కూడా అలానే చేశాడు. సో అలాగా పవన్ కళ్యాణ్ అనుకుంటే చేయగలడు. అందుకని ఆయన సినిమాలు రాజకీయాలు రెండు చేయాలని ఫ్యాన్స్గా మేము అందరం కోరుకుంటున్నాం. సో మరి ప్రజెంట్ అయితే సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఓన్లీ రాజకీయాల దృష్టిగా వెళ్తున్నాడు కదా. సో మరి అసలు వస్తాడు అనుకుంటున్నారా మళ్ళీ సినిమాలో? ఫ్యాన్స్ పిలిస్తే ఖచ్చితంగా ఆయన వస్తాడని నమ్మకం ఉంది. ఫ్యాన్స్ గట్టిగా అనుకోవాలి. ఆయన పిలవంగానే పలుకుతాడని నమ్మకం మాకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ కాకపోయినా ఎవరో తప్పకుండా వస్తాడు.
సో మరి రాజకీయాల్లో ఇట్లా ప్రజెంట్ అయితే మంచి అంటే మంచి తోలనే వెళ్తున్నాడు. సో మరి ముందు ముందు ఇదే హుషారు 5 years ఉంటుంది అనుకుంటున్నారు. ఎందుకుండదు? ఆయన మీద హోప్ పెట్టే కదా అందరూ ఓటేశారు. ఖచ్చితంగా ఆయనే మళ్ళీ ఒకవేళ పోటీ చేస్తే ఆయనే మళ్ళీ సీఎం అవుతాడు. ఓకే, ఇప్పుడే ఇంకా 2 నెలలు ఇట్లా కాలేదు, అప్పుడే మళ్ళీ నెక్స్ట్ సీఎం ఆయన. ఆయన నెలలోనే ఏం చేయాలో ఒక నెలలోనే చూపించాడు. ఏదో ఆ పిఠాపురంలో ఇల్లు కట్టుకొని నేనేం చేస్తానో ఎదురు అందరి ముందు కూర్చొని జనం మధ్యలోకి వచ్చి ప్రాబ్లమ్స్ తీరుస్తున్నాడు. జనాలకు కావాల్సింది కూడా అదే కదా. ఒక మనిషి ఆయన వచ్చి ఆయన దగ్గర మాట్లాడాలి, ప్రాబ్లమ్స్ చెప్పుకుంటేనే కదా ఆ బాధ అని తీరేది. ఆయన అది చేస్తున్నాడంటే అదే కదా జనాలకు కూడా కావాల్సింది. కాబట్టి ఆయన ఖచ్చితంగా మళ్ళీ అవుతాడు. ఓకే, మళ్ళీ ఇప్పుడు డిప్యూటీ సీఎం నెక్స్ట్ సీఎం అవుతాడు అంటున్నారు. అది మామూలుగా ఆయన మంచి పదవికే వెళ్తాడు నెక్స్ట్ అయినా ఏదైనా. జనాలు అది నమ్ముతున్నారు. సో లాస్ట్గా పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ చెప్పేసి. రావడం కొంచెం లేట్ అంటే వచ్చాము కానీ రావడం మాత్రం పక్కా వచ్చేసిండా?